అండి, నేను మీ సీత. ఈరోజు అయితే బాయిల్ మసాలా పల్లి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. వాటికి కావాల్సిన పదార్థాలు ముందుగా వేరుశనగ గుళ్ళని శుభ్రం చేసుకుని ఇలాగా కుక్కర్లో వేసుకున్నానండి. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను, పసుపు కారం కూడా వేసేస్తున్నానండి. ఇలాగా కుక్కర్కి మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేదాకా ఉండించుకుందాం. మొత్తం ఎలా అయితే ఉడికిపోయినాయండి, ఇలా ఒలిచేసుకుంటానండి ఇక్కలన్నీ. అంతేనండి, మొత్తం అయితే ఇలా ఒలిచేసుకున్నాను నేను. ఇలాగ ఏడుశనగకాయలు లేకపోయినా పర్వాలేదండి, మనం ఇంట్లో ఉన్న పల్లీలు కూడా ఉడకబెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా కావాల్సిన పదార్థాలండి: క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటాలు, కొత్తిమీర, ఉప్పు పసుపు, కారం, ధనియాల పొడి, నిమ్మరసం వేసేద్దాం. పసుపు కూడా వేసేద్దాం, కారం కూడా వేసేద్దాం, గరం మసాలా కూడా వేసేద్దాం, ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాం, ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ని కూడా వేసేద్దామండి, టమాటాలను వేసేద్దాం, బాగా కలిపేసుకుందామండి, కొత్తిమీర వేసేద్దామండి, నిమ్మరసం పిండేద్దాం. మొత్తం కలిపేసానండి. ఈ మసాలా